ఓ ముత్యాలరెమ్మ ఓ మురిపాల కొమ్మ ఓ పున్నమి బొమ్మ ఓ పుత్తడి గుమ్మ ఓ రాములమ్మ రాములమ్మ జనాలు ఆరోగ్యంగా ఉన్నారు అంటే దానికి రెండు కారణాలు. ఒకటి ఈటీవీ, ఇంకొకటి ప్లస్. రెండు కలిపితే ఈటీవీ ప్లస్. ఈటీవీ ప్లస్ సక్సెస్ అయింది అంటే దానికి కూడా రెండు కారణాలు. ఒకటి పటాస్, ఒకటి ఫుల్ టు బిందాస్. ఇవి రెండు కలిపితే పటాస్ ఫుల్ టు బిందాస్. పటాస్ ఫుల్ టు బిందాస్ ఇంత సక్సెస్ అయిందంటే కారణం రెండు విషయాలు. ఒకటి స్టూడెంట్స్, ఇంకోటి కూడా స్టూడెంట్స్. Let me welcome our proud juniors of Patas Full to Bindas. పటాసు తల్లి అయితే తల్లికి చిన్న కొడుకులు వీళ్ళు, పెద్ద కొడుకులు మా. సరే, పెద్ద కొడుకులను పిలిచే టైం వచ్చేసింది. లెట్ మీ వెల్కమ్ ఆల్ ది సీనియర్స్ ఆఫ్ పటాస్. అడుగుల సౌండ్ ఏమో షేకింగ్, వీడి స్పీడ్ ఏ బ్రెత్ టేకింగ్. ఓ హీరో వీడు చేస్తే నాకింగ్, గుండెల్లో స్ట్రోకింగ్, ఒంట్లో పటాసులే క్రాకింగ్. ఓ హీరో he's the Mr. Peace man can cha are dekna tak 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 tum tam cha chare buchare dum dum chitare baltore dilatore bluetooth ayundare देखो देखो गब्बर सिंह ऑल इंडिया की हाइपर सिंह వీడి పేరు వింటే గుండాల గుండెలోన గుళ్ళ సౌండింగ్ వీడి బాడీ స్టీల్ కేసింగ్ వీడి నరం నైలాన్ స్ట్రింగ్ సినిమా సువిత మామా నీకు సినిమా సువిత మామా సింగ్ సింగ్ నీతో సిటీ కొట్టిన మామా మామా సినిమా సువిత మామా నీకు సినిమా సువిత మామా సింగ్ సింగ్ నీతో సిటీ కొట్టిన మామా. మా పటాస్ కి మా జూనియర్స్ ఎంత ఇంపార్టెంటో వాళ్ళని ప్రోత్సహించడానికి మా సీనియర్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ఎవరు అందరూ వచ్చారనుకుంటున్నారు, రావాల్సిన వ్యక్తి ఇంకా రాలేదు. వీడు కత్తిరో
టీం అందరి తరపు నుంచి ఈటీవీ ప్లస్ కి హ్యాపీ యానివర్సరీ. The night is still young. The night is still young. The night is still young. ఈ రోజు 1 year యానివర్సరీ సందర్భంగా ఒక పని చేద్దాం. గేమ్స్ ఆడదాం సరదాగా. అంతాక్షరి ఆడుకుందాం, దమ్షరాజ్ ఆడుకుందాం, అన్ని ఆడుకుందాం. స్టాండప్ ఒక్కటి ఉండబోతుంది బికాస్ పటాస్ హిట్ అయింది స్టాండప్స్ వల్ల, మీ అందరు చేయడం వల్ల. కాబట్టి అది మా పెద్దనాన్న చెయ్యడు, కూర్చో. అయితే గేమ్స్ ఆడదాం, బట్ 2 గ్రూప్స్ గా మనం ఇప్పుడు డివైడ్ అవ్వబోతున్నాం. సో ముందుగా నా టీమ్ లో ఫస్ట్ రాబోతున్న పర్సన్ మీ ఆటో నడవాలంటే పెట్రోల్ మా గెటప్ సీను. రవి పెదనాన్న. యు ఆర్ రైట్, మా పెదనాన్న. వాడు మాట్లాడితే కామెడీ కాదు, ఫ్లోర్ దేకి దేకి మూమెంట్ అయితే కామెడీ. మా శరత్. ఒక్కరుంటేనే మీ దాంట్లో పండగ, నా దాంట్లో ఇద్దరు. ఖుషి బ్రదర్. నువ్వెంత మంది నన్ను తెచ్చుకో, గింతే ఉంటాడు, గట్టి గట్టి కొడతాడు. సొంతం 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 నీకా నాకా హై నీ. తెగ మునిగిన రక్తం మాదే మాదే హై. తెగ 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 పైకెక్కిన పందెం మాదే మాదే కూర్చోండి కూర్చోండి కూర్చోండి. సై చుట్టం సై కత్తెర గొడలకు కత్తుల మొడలకు యుద్ధం సై. స్టూడెంట్స్ ఏం పాపం చేశారు? ఒక పని చేద్దాం, ఇక్కడ సైడ్ ఉన్న స్టూడెంట్స్ గ్యాలరీ అంతా నా సైడ్, నా మా పటాస్ ఫుల్ టు బిందాస్ బేసిక్ గా సూపర్ డూపర్ హిట్ చేసింది మీ స్టూడెంట్స్, అది కూడా పంచ్ పటాకా అనే రౌండ్ లో. టీమ్స్ డివైడ్ అయిపోయాయి, కానీ ఈ గ్యాలరీ బాగా చెప్తుందా ఆన్సర్లు, లేదా ఈ గ్యాలరీ బాగా చెప్తుందా, అది కూడా కాంపిటీషన్ లో కౌంట్ లోకి వస్తుంది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ పంచ్ పటాకా. ఫస్ట్ క్వశ్చన్, ఆడవాళ్ళని చూస్తే అబ్బా ఆ రోజులు అని గుర్తు తెచ్చుకునే సందర్భాలు. ఆపు ఆపు, ఫస్ట్ ఆన్సర్ సైలెంట్ వచ్చింది. చెప్పమ్మా, లేదు నించాడు చెప్పాలంతే, నువ్వు చెప్పాలి. ఏం చెప్పింది చెప్పు చెప్పు ఒకసారి. తుప్పల్లోకి వెళ్ళినప్పుడు సూపర్, ఫస్ట్ ఆన్సర్ నా టీం తరపు నుంచి వచ్చింది. ఆ రోజుల్లో తుప్పల్లోకి వెళ్ళి ఓ రాములమ్మ. అప్పట్లో డాడీ సిగరెట్ పడేసి పడేమనిస్తే నీందాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రవి డాడీ, నరేష్ నీ కొడుకు, నువ్వు సిగరెట్ తాగేసి పాడేస్తున్నావు, నరేష్ వచ్చి స్మోక్ చేస్తాడు. ఏమన్నా బాగా చదువుతున్నారా? ఏమండి పిల్లల ముందు ఎందుకండి స్మోక్ చేస్తారు? వద్దు. పాడైపోతాడండి, అసలే చంటోడు. ఆడు చదువుకోవట్లేదు, నీకు కూడా చదువు దొబ్బిందా? నేను నిన్న రాత్రి థమ్స్అప్ తాగిన స్ట్రాప్ ఇస్తున్నా, నువ్వు సిగరెట్ అనుకుంటావా? నన్ను పిలువాడు, మీ అమ్మని పిలుస్తాడు.
ఏంది ఎవరితో? అరే నానా నువ్వు సిగరెట్ తాగొప్ప. అమ్మ పాల ప్యాకెట్ అడిగారు కదా తీసుకోండి. ఏం నడుస్తుంది? ఫాగే నడుస్తుంది. నెక్స్ట్ చిన్నప్పుడు ఎత్తుకున్నప్పుడు ఆంటీకి ముద్దు పెట్టడం. ఒకసారి ఊహించుకోండి రచ్చరవి ఎంతమంది ఆంటీల మీదకి. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ నరేష్ చిన్న బాబు రచ్చరవి ఆంటీ. ఆ చిన్న బాబు రచ్చరవి అయితే ఎలా ముద్దులు పెడతాడు చూద్దాం. కాలు నొప్పేస్తుంది ఆంటీ ఎత్తుకోవాలంటే. ఒక్క నిమిషం ఆగు, నేను సరిగ్గా ప్రాసెస్. ఆంటీ ఆంటీ మీ మూతి మీద మరకంటింది, నా మూతితో తుడుస్తానే. పోయిందా నాన్న? ఇంకా ఉండాలి. చూడు నాన్న. ఆంటీ పెద్దాల మీద కూడా ఏదో ఉంది చూడు. ఉంది నాన్న, చూడు నాన్న. మీ ఆయన ఏమో అనుకోడా అండి ఇట్లా పిల్లలకి ఇస్తుంటే? మీరు కూడా చూడండి ఇక్కడ ఏదో ఉంది. నెక్స్ట్ తాటి చెట్టు ఎక్కి కళ్ళు దొంగతనం చేసి. అయినా నువ్వు తాటికలు తాగుతుండేనా? మా డాడీ కోసం. డాడీ కోసం నువ్వు చెట్టెక్కి తెంపేదాను. ఇట్లాంటి కూతుర్లు కూడా ఉంటున్నారు ఈ మధ్య. డాడీ అందరు నీ రాకుంటారు. లిమిట్స్ లో ఉండు. ఏం లిమిట్స్? ఒక్క నిమిషం. నాన్న What is wrong with you? మళ్ళీ పాల ప్యాకెట్ గుర్తొస్తుంది అటు స్టేజ్ మీద. నెక్స్ట్ ఆ రోజుల్లో అమ్మ నాన్న ఆట ఆడుకునేటప్పుడు. అమ్మా వందనాలమ్మా నీకు వందనాలమ్మా. చిన్న పిల్లలు ప్లాస్టిక్ బొమ్మలతో ఆ ప్లాస్టిక్ మమ్మీ ప్లాస్టిక్ ఆ ఆట. వాళ్ళిద్దరి దగ్గర అవుతుంటారు, వీళ్ళిద్దరి దగ్గర అవుతుంటారు. ఆ రోజుల్లో వాళ్ళ అమ్మా నాన్న ఆడిన ఆటలు అంతే. అయినా మా టీం ని సపోర్ట్ చేసి నువ్వెందుకు ఆన్సర్లు ఇస్తున్నావు గెటప్ సీను? శ్రీముఖి మా వాళ్ళు ఎంత మంచి ఆన్సర్ చెప్తున్నారు. ఇటువైపు ఎవరైనా ఉన్నారా? నెక్స్ట్ చిత్రలహరిలో శ్రీముఖి చేసిన యాంకరింగ్. వావ్, నేను అన్నేళ్ళ నుంచి ఉన్నానా ఇంత యంగ్ గా ఇప్పటి వరకు. నెక్స్ట్ మరదల్ని సైకిల్ మీద ఎక్కించుకొని పోయాడు. మళ్ళీ వచ్చే పున్నమిలా నువ్వు నవ్వుతుంటే చాలు అలా. ఇప్పుడు నా బావ రచ్చరవి ఆ రోజుల్లో నన్ను సైకిల్ ఎక్కించుకొని ఎలా తీసుకెళ్లేవాడో చూద్దాం. దా బావా. ఈ రోజు నా బావ వస్తాడు. నా బావ వచ్చాడు. పరువైంది. అయింది ఒక్కటి బోల్తా కొట్టింది పిట్ట. శ్రీముఖి నువ్వు ఎవరి టీము? రచ్చ టీం. మాకెందుకు సపోర్ట్ చేస్తున్నావు? మావాడి బైక్ ఎందుకు ఎక్కావు? నెక్స్ట్ నెల టికెట్ తీసుకొని పవన్ కళ్యాణ్ మూవీకి విజిల్స్ చేయడం. ఆ రోజుల్లోనా? ఇప్పుడు కూడా ఎచ్చరా? అవులే, అప్పుడు మస్తు చేస్తుండే. పవర్ స్టార్ సినిమా రిలీజ్ అయిందంటే మీ టీమ్ లో ఆన్సర్స్ కి మిమ్మల్ని హౌలే అని పిలుచుకుంటున్నారు. నెక్స్ట్ అప్పట్లో ముగ్గేస్తూ అబ్బాయిలను ముగ్గులోకి దించడం. నెక్స్ట్ మన మీద రాహుల్. హాయ్ రాహుల్. రాహుల్ సరదా చెప్పు, సీరియస్ మన గొడవలే. ఓకే, నీ పేరు రాహుల్, నీ పేరు రాహుల్. మీ టీమ్ లో ఉన్న వాళ్ళందరూ ఫుల్ 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 ఫుల్. రెడీ. హ్యాపీ బర్త్డే పాట నా ఈటీవీ ప్లస్ యానివర్సరీ కదా కాబట్టి హ్యాపీ బర్త్డే పాట వేసుకో. హ్యాపీ బర్త్డే. అదే చూసావా, మనం ఏం చేయకముందే సూపర్ అంటున్నారు. రెడీ ఆన్సర్. చిన్న ఉన్నప్పుడు సూపర్. పగిలిపోతుంది నీకు.
చిన్న ఉన్నప్పుడు రోడ్డు మీద ముసలోళ్ళు వెళ్తుంటే అలా పంచ గుంజలు. ఫర్ ఎగ్జాంపుల్ మా పెద్దనాన్న ఇప్పుడు ముసలోడు, నరేష్ వచ్చి ఎట్లా లాగేసి వెళ్ళిపోతాడో చూద్దాం రండి. మరి ఆ రోజుల్లో అసలు పెద్దనాన్న గారు ఉన్నప్పుడు ఏం జరిగిందో చూద్దాం. ఆ రోజుల్లో మన ఊరికి నేను చాలా చేశాను. అది ఎంత చేశాను అనేది పబ్లిక్ తెలుసు. పబ్లిక్ ఎంత వల్ల అంటే నాకు యాక్చువల్గా ఒక విషయం తెలుసు. వాతావరణం ఉన్నటువంటి చల్లగైంది ఎందుకో, వాతావరణం ఉన్నటువంటి చల్లగైంది ఎందుకో. పెద్దనాన్న గారు మీది ఊడింది, మీది ఊడింది. అరే అందరికి ఉండదు అంత అదృష్టం. కరెక్ట్ నీ ఐలెంత్ ఉన్నది నా దైవ దర్శనం. నెక్స్ట్ ఆ రోజుల్లో ఆ పాల ఐస్ క్రీమ్ ఆ బండి మీద రూపాయి కొనుక్కొని తింటుంటే అమ్మినవా కొనుక్కొని తింటుండేనా? సూపర్. నెక్స్ట్ దిస్ ఇస్ కరణ్. అరే బాహుబలి సీను, బాహుబలి లేచిండ్రా. ఆయన అక్కడ ఉంటే మా బుల్లెట్ భాస్కర్ ఉన్నాడు అక్కడ. ఇక్కడున్న మీ బాహుబలి, ఇక్కడున్న మా బాహుబలి హ్యాండ్ రెజ్లింగ్ హో జాయ్. చలో రెడీ, చలో ఆజా. మా సైడ్ నుంచి కరణ్ రెడీ, మా సైడ్ నుంచి మా బుల్లెట్ భాస్కర్ రెడీ. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ జాగ్రత్త చూస్తాము. ఈ చెయ్యి ఒకటి వెనకాల ఉండాలి అండ్ హ్యాండ్ రెస్లింగ్ ఆ చెయ్యి మీద ఉండాలి. ఓకేనా? ఎవరైతే ఫస్ట్ కింద వేస్తారో ఆపోజిట్ టీం గెలుస్తుంది. రెడీ? Your time starts in 3, 2, 1 go. ఎవరికైనా ఛాన్స్ ఇస్తాం. మీరే వస్తారా? రే మీరే వస్తారా? అరే తొడెక్కడ కొడతావురా? ఓకే, ఇప్పుడు ఫర్ ద సెకండ్ టైం మిమ్మల్ని ఓడించడానికి మా భాస్కర్ రెడీ ఉన్నాడు. ఇప్పుడు సీను వచ్చాడు. మరి నేను ఎందుకు రా రిస్క్? గేమ్ స్టార్ట్స్. ఆడు 3 అనగా నొక్కేస్తాను రా. ఈసారి నేను చెప్తా. 3, 2, 1 గో. టేబుల్ ఇస్ అవుట్. లేదు ఎట్లా వచ్చిందా? సీను రీప్లే చూసుకో. నాటకాలు చేయకుండా చక్కగా ఆడేది ఉంటే ఆడండి, లేకపోలేదు. రెడీ? పంతం నీదా నాదా హై. ఇప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్ గేమ్ దంశరాజ్. మీ టీం వాళ్ళు రెడీయా? మా టీం వాళ్ళు రెడీయా? ఓకే, నా టీం నుంచి నువ్వు సెలెక్ట్ చేయి, నీ టీం నుంచి నేను సెలెక్ట్ చేస్తాను. అయితే నీ టీం నుంచి ఆటో, ఈ అవలగాడు రచ్చ. పేరుకు ముందు బిరుదులద్దు నాకు. ఓకే, నా టీం నుంచి దంశరాజ్ అడ్డానికి వచ్చేస్తున్నారు రాంబో రామ్ ప్రసాద్ రచ్చరాని. మీ టీం అని ఏంది ఎప్పుడు మారుతాడు? ఎప్పుడు ఆడనే 1, 2, 3. ఇది ఒకటి దారచ్చ అంటే. సరే
2 టాపిక్స్ ఉంటాయి. ఒక సాంగ్ ఒక సామెత పెట్టుకుంటాము. అవతల వైపు నువ్వు బోర్డు పట్టుకుని ఉండు. అండ్ ఇక్కడున్న వాడికి నువ్వేం బోర్డు పట్టుకున్నావు దాంట్లో ఏం రాస్తుందో తెలుస్తుంది. ఇక్కడున్న వాడికి కనబడదు కాబట్టి వాడు చెప్పాలి, వీడు యాక్ట్ చేస్తాడు. లెట్స్ స్టార్ట్. డమ్ షరాయ్. వీడి చదవనికే గంట అవుతుంది. ఫస్ట్ సామెత సాంగ్. ఫస్ట్ సామెత. నోరిప్పద్దు. అప్పు చేసి పప్పు కూడా. నీ దరిద్రుడా, వీడిని యాక్టర్ వాడు చేసి. డబ్బా అప్పు తీసుకొని అప్పు ఇచ్చేవాడు గాడిదా. చూడు, ఫస్ట్ది అప్పు జాలి. నాకు ఇచ్చావు, తీసుకో. అప్పు తీసుకొని టైం లిమిట్ ఉంది, టైం అవుతుంది, నేను చూస్తున్నా. చెప్పు, నువ్వు డిస్ట్రాక్ట్ అవ్వకు, చెప్పు. ఫస్ట్ టైం చెప్తా, సెకండ్ టైం చెప్తా. సెకండ్ టైం చెప్తున్నా. అప్పు ఇచ్చు తీసుకొని అప్పు తీసుకొని కడుపులో పెట్టుకున్నాడు. నీకు జన్మలో రాదురా, ఆల్మోస్ట్ దేర్ అబ్బా. ఆల్మోస్ట్ దేరా. ఫస్ట్ అప్పు దాంతో తీసుకో, ఇచ్చు. అప్పు ఇచ్చేవాడు వైద్యుడు. సూపర్. రుచి తినడమా? చిరంజీవి గారు. అబ్బా, బ్రహ్మానందం గారు. అప్పిచ్చి బ్రహ్మ. అన్నం ఆనందం. బ్రహ్మ. నోర్మై చెప్పేస్తాను, ఇది చెప్పేది. 10 స్టెప్ 9 8 7 6 5 1 minute. మా సైడ్ నుంచి భాస్కర్ వచ్చి ట్రై చేస్తాడు. గో. సామెత రాలేదు. నెక్స్ట్ పాట సాంగ్ భాస్కరే కంటిన్యూ అయ్యి. పాత హీరో, పాత సినిమా. రోజ్, గులాబీ పువ్వు, చామంతి, బంతి పువ్వు, భాస్కర్. తామర పువ్వా? లావున్నావు, సన్నంగా ఉన్నావు. సన్నంగా ఉన్న పువ్వా? సన్నంగా ఉన్న పువ్వు. సన్నజాజి పువ్వు. సన్నజాజి సీనుదా. అటు చెప్పండి. అప్పు ఇచ్చు తీసుకొని వాడు అప్పిచ్చువాడు చిరంజీవి గారు. దూకుతారా? యూరికా. బావగారు బాగున్నారా? బాగున్నారు. బాగు అప్పిచ్చు వాడు బాగు కోరు. అప్పిచ్చాడు బాగు కోరు. చెప్ప. అప్పిచ్చు వాడు బాగు కోరు. తాడు అప్పిచ్చువాడు బాగు కోరుతాడు. తీసుకొని అప్పు ఇచ్చేవాడు బాగు కోరుతాడు. తీసుకున్నవాడు మళ్ళీ కోరుతాడు. సరే, బాగు చెడు. అప్పు ఇచ్చేవాడే చెడు కోరుతాడు. ఏం చేసావు? ఆయన వచ్చాడు, సింపుల్ గా ఇట్లా చేసేసి వెళ్ళిపోయాడు. నువ్వు ఏం చేసావు? ఆయన ఇక్కడ ఆగం అయిండాడు. శ్రీముఖి మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ పెడితే ఇప్పటివరకు మంచి ఆర్టిస్ట్ అవుతాడు.
రచ్చా? నేను డిస్టర్బ్ అయినా నీ వల్లనే పో. సో రెండిట్లో ఉట్టి పాట చెప్పారు, సామర్థ్య చెప్పలేదు. లిమిటెడ్ టైం లో మీరు గెలవడానికి కూడా మా గెటప్ సీన్ మా టీం వాడు వచ్చి చెప్పాడు కాబట్టి టోటల్ గా 5 minutes 40 seconds రెండిటికి జరిగింది. 40 seconds ఏమో కరెక్ట్ పాటకి చెప్పారు, 5 minutes పడ్డది మీరు రచ్చ. మరి మీ టీం నుంచి నేను సెలెక్ట్ చేయబోయే వాళ్ళు ఎవరంటే ఫస్ట్ నరేష్ అండ్ సెకండ్ సంజయ్. ఓకే, సంజయ్ యాక్ట్ చేస్తాడు, నరేష్ గెస్ట్ చేస్తాడు. గాలిపటాలు కుండ కొడుతున్నావు ఉట్టి పరిగెత్తి ఉట్టి ఉట్టి ఎక్కి ఉట్టి ఎక్కి. సూపర్ నరేష్, వస్తుందిరా. ఉట్టి ఎక్కి సూపర్ ఎక్కుతూ సంజయ్ ఉట్టి ఎక్కి లేదు, ఉట్టి ఎక్కి లేదు. ఆ బోర్డు చూడమన్నాడు చూడు. అన్నమైన అన్నమైన అన్నమయ్య అన్నమయ్య చెప్పు. గివింగ్ యూ అ స్మాల్ సపోర్ట్. సంజయ్ చేయలేకపోతున్నాడు కాబట్టి రవి విల్ సపోర్ట్ యూ. కమాన్ ఎక్కుతూ అయినా రావట్లేదు. పుట్టి అందమైన అమ్మాయి ప్రెగ్నెంట్. నడుము నొప్పి. నువ్వు కడుపుతో నువ్వు రవి మొగడివి కడుపుతో బాబు నువ్వు అబ్బాయి అమ్మాయి అందమైన అమ్మాయి. నువ్వు ఒక మగాడివి సెకండ్ ఛాన్స్ సాంగ్ ఇదనే చెప్పండి. రెడీ? పుస్తకం సన్న అమ్మాయి రజనీకాంత్ సాంగ్. ఇద్దరు రజనీకాంత్ సినిమా. మస్తు చెప్తారు రవిగా. అది ఎంత కష్టమైన జాబు మీకు అర్థమైంది. బాగా చెప్తాను రజనీకాంత్. ఎదుటోడు గొర్రెతే ఏం చెప్తావురా? సినిమా చెప్పు. పీకినవుతి రజనీకాంత్ ఇద్దరు ఒక్కరే తాళి కట్టాడు. తర్వాత శోభనం. శోభనం పాట అయిపోయింది. బాబు పుట్టా. ఓకే స్టాప్ ఇట్. నేను 20 seconds చెప్పిస్తాడుతో. ఇప్పుడు ఇందాక సీన్ వచ్చి ఎలా హెల్ప్ చేస్తాడు, భాస్కర్ వచ్చి హెల్ప్ చేయొచ్చు. భాస్కర్ ట్రై చేస్తాడు. అయిపోయింది. సైకిల్ దొక్కుతాడు. లింగా కాదు, కబాలి కాదు, కొత్త సినిమాలో కదా. ఈ సినిమా ఇవే కొత్త. వచ్చి నేను చెప్తాను రా భాస్కర్. 2 minutes 10 seconds చెప్పిస్తా. ఒకసారి రా.
వచ్చాడు పాపతో వచ్చా ఓకే నేను బ్యాడ్ అనుకున్నాను, నేను చాలా బెటర్. పాప పడిపోతా చెప్పు. అమ్మా నీ పసివాణమ్మ వసివాడానమ్మ. రజనీకాంత్ కి 2 కూతురు రా, తెలుసా నీకు? ఒక కూతురు భర్త, మేమన్నా 5 నిమిషాలు తీసుకొని కరెక్ట్ చెప్పే ప్రయత్నం చేశాము. కాదు ఇది మేము ఆడియన్స్ కి వాళ్ళు చూసేటప్పుడు చాలా నీకు రచ్చాలంటాడే కరెక్ట్. ఓకే 1 పాయింట్ వాస్ క్లియర్లీ. ఇప్పుడు మా టీం నుంచి ఎవరు వస్తారు? భాస్కర్ అండ్ డార్లింగ్ అవినాష్. సూపర్ ఆజాओ. ఎవరు చెప్తున్నారు? ఐఎమ్ గెస్సింగ్. యూఆర్ గెస్సింగ్. వచ్చే టెల్లింగ్. రెడీ 1 2 and 3. ఫస్ట్ సామెత. ఓకే ఫస్ట్ వర్డ్ కార్తీక్. బాబు అమ్మ రఘువరన్. అమ్మ కడుపులో కళ్ళు తెరవడం, అమ్మ కడుపు చల్లగా. అమ్మ కడుపు చూస్తే తర్వాత పెళ్ళం ఫస్ట్ వస్తుంది, పెళ్ళం పాకెట్ చూస్తుందా, జేబు చూస్తుంది. సామెత అయిపోయింది, ఇప్పుడు పాట. ఆల్ ది బెస్ట్. ఓల్డ్ అప్ న్యూవా మహేష్ బాబు. హిట్ సూపర్ హిట్. దూకుడు. పోకిరి కన్నమ్ದು సైనికుడు. కరెక్ట్ లిరిక్, కనీసం 1 లైన్. ఓరు గల్లుకే నిన్ను పూస కల్లు కల్లు అన్నాదే, ఓర చూపులే రువ్వే పిల్ల, ఏ కవిర నువ్వులా ఉన్నావే, జబనాలా ఓ మధుబాలా. ఓరు గల్లుకే పిల్ల అంటే కొంతమంది వరంగల్ రాదు. సూపర్. 1 minute 30 seconds లో 2 కరెక్ట్. ఈ టీం నుంచి ఆఫ్ కోర్స్ ఇంకా మిగిలిపోయిన మా పెద్ద నాన్న అండ్ గెట్ అప్ సీను. देखो गब्बर सिंह ऑल इंडिया की हाइपर सिंह वीडियो పేరు వింటే గుండాల గుండెలో నా గుళ్ళ సౌండింగ్. సీను పెద్ద నాన్న ఎవరు గెస్ట్ చేస్తారు, ఎవరు ఆడతారు? నేను గెస్ట్ చేస్తాను, ఆయన యాక్ట్ చేస్తారు. ఓకే పెద్ద నాన్న యాక్టింగ్, సీను బాబు గెస్సింగ్. లెట్స్ సీ. Your time starts in 3 2 1 go. పుస్తకమా? డోరు. గుమ్మం. కిటికీ. తలుపు కరెక్ట్గా ఇల్లు. అరే గెటప్ ఇది చెప్పిన అంటే నువ్వు సూపర్ రాను. తలుపు ఇల్లు అంతేనా? తలుపు ఇల్లు. తలుపు ఇల్లేనా? కరెక్ట్ కదా? నెక్స్ట్ లైన్ మధ్యలో ఒకటి ఉంది రావులే. ఫస్ట్ తలుపు, తర్వాత ఇల్లా, మధ్యలో ఏం లేదా? తలుపు ఉందో లేదో చెప్పు రావులే. చూసావు? అరే అరే నీ నోట్లో మన్ను పడకూడదు. తలుపు లేని ఇల్లు. కోడి, కుక్క, కుక్క. ఓకే. తలుపు లేని ఇల్లు, కుక్క కాపలా, కుక్క చుండ్రు దులుపుకుంటున్నావా? కుక్క దెబ్బలు ఆడుకున్నారా? ఇలా అంటే ఏంటి? తలుపు లేని ఇల్లు, కుక్క దూరుతో. లిప్ మూమెంట్ ఇచ్చాడు. నువ్వు చెప్పరా?
ఆడు లిప్పిచ్చాడు నేను తెలుసుకోవడం దాన్ని చెప్పడం. తలుపు లేని ఇల్లు కుక్క దూరంతో సమానమా? తలుపు లేని ఇల్లు కుక్క దూరి లేదు, కుక్క దూర రాదు, కుక్క దూర లేదు. తలుపు లేని ఇల్లు కుక్క దూరి. అరే ఒక్క కుక్క కాదురా, 10 కుక్కరా. తలుపు లేని ఇల్లు కుక్క దూరదు. టైం అవుట్. అది చెప్పలేకపోయారు. ఇప్పుడు సెకండ్ సాంగ్. ఓకే రెడీ? రే నాగార్జున ఎందుకు వచ్చిండ్రా? హీరో ఎవరు? శ్రీముఖి, శ్రీముఖి సుధాకర్, శ్రీముఖి రవి మధ్య పెళ్లి. పెళ్లి పెళ్లి సినిమానా? పెళ్లి జరుగుతుంది, పెళ్లి జరుగుతుంది. ఇద్దరు రా తప్పించుకునేది. ఇద్దరు లవ్వు లేకపోతే ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. పెళ్లి 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 సంసారం, మొగుడు పిల్లలు అవుతారు కదా. తమ్ముడు బామర్ది. మరిది కలదిరని అక్క వేగలేను నీ అక్కతో నేనాడలేను తై దక్క దక్క. ఇందాక 1 minute 30 seconds లో మేము 2 రైట్ ఆన్సర్స్ చెప్తే మాది జస్ట్ 30 seconds. 6 minute 10 seconds లో ఒక తప్పు ఆన్సర్, ఒక రైట్ ఆన్సర్. నీ టీం నుంచి ఒకరు వచ్చి నిల్చుంటారు, కంటికి గంటలు కట్టేస్తాం. నా టీం నుంచి 4-5 వస్తారు, టపి 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 మనం కొట్టేసి వెనకాల లైన్ లో నిల్చుంటారు స్టాచ్యూస్ లాగా. ఫస్ట్ ఎవరు కొట్టారో వాళ్ళ పేరు అనౌన్స్ చేయాలి. ఎవరైతే కరెక్ట్ చేస్తారో వాళ్ళు చూద్దాం. సింపుల్. ఓకే వెరీ గుడ్. మరి ముందుగా నా టీమ్ లో కొట్టించుకోవడానికి వచ్చేస్తున్నారు ది వన్ అండ్ ఓన్లీ రచరవి. రెడీ? శ్రీముఖి ఆల్ ది బెస్ట్ కూడా చెప్పానే. ఆల్ ది బెస్ట్ రచ్చా. లవ్ యూ రా. ఇప్పుడు నీకు లవ్ కనబడుతుంది చూడు దగ్గర నుంచి. రెడీ? యూ కెన్ స్టార్ట్ బాయ్స్. నెక్స్ట్ 2 అయిపోయాయి, ఇప్పుడు థర్డ్. 3 కొట్టిండ్రు. 4 లాస్ట్. రెడీ? ఇప్పుడు ఆన్సర్ చెప్పాలి. నువ్వే పీక్తావు ఇంకా. వీడు కడుపు మీద బీకినాడు, మామూలుగా బీకలే. మాటిప్లకెళ్ళి కొట్టినట్టు అనిపిస్తుంది. అది నేను చెప్పన్నా. సుధాకర్ ఒకసారి ఇక్కడ కొట్టు. అబ్బో ఆంటీ కొట్టినట్టుంటది. నువ్వు కొట్టరా. వీంది అంతే కడుపు మీద కొట్టేది మాత్రం వీడేనయ్యా. అయితే ఫస్ట్ ఎవరు కొట్టారు? కడుపు మీద కొట్టింది అదే ఫస్ట్ దెబ్బ తాకింది నాకు. ఎవరు కొట్టారు? గుర్తులేవు. ముందు గుర్తులేవు నా కడుపు. ఓకే ఒక్క దెబ్బకి ఏదో అయిన రచరవి నా వల్లే. ఏదో కాలేదండి, ఒక్క దెబ్బకి మొత్తం తిర్రే. రెడీ? సో ఈ రౌండ్ లో మేము గెలిచాము. వాడు తప్పు చెప్పాడు, గెటప్ సీన్ అని నువ్వు కొట్టావు. సో ఇప్పుడు మా టీం నుంచి ఎవరు రావాలి? మీ టీం నుంచి సుధాకర్ గారే. నా పెద్ద నాన్న సుధాకర్. సుధా రెడీయా? రెడీ గారి కొంచెం జాగ్రత్త కొట్టండి. మా టీం నుంచి 4 రండి.
నలుగురు కొట్టాలి కదా, 40 మంది కొట్టినట్టుంది. ఓకే ఇప్పుడు చెప్పు ఫస్ట్ ఎవరు కొట్టారు? ఆగాగు, నువ్వేంటి ఫస్ట్ చెప్పు, ఫస్ట్ ఎవరు కొట్టారు? టేక్ యువర్ ఓన్ టైం. యా ఈడో సైంటిస్ట్. మూతి మీద ఎవరు కొట్టారా? ఒక చిన్న డౌట్, ఎవరో ముందు నుంచి కొట్టినట్టు అనిపించింది, ఎవరో పరిగెత్తు కూడా వచ్చి ఎవరు చేయొచ్చు కదా. నువ్వు కాదా నీ అబ్బా, ఇక్కడ నుంచి వచ్చినట్టు నాకు క్లియర్ గా సూపర్. ఎక్కడి నుంచి వచ్చారని ఎంత కాన్ఫిడెన్స్ చెప్పావు, అదే గ్రేట్. చాలు, నీ బ్రెయిన్ పనిచేస్తుందని ప్రూవ్ చేసుకున్నారు. కానీ నేను ఎవరు చెప్పరా, గెట్ ఆఫ్ సీన్ వచ్చి కొట్టాడు. టాస్క్ బేసిక్ గా చాలా సింపుల్. నిన్ను ఫస్ట్ ఎవరు కొట్టారనేది చెప్పాలి. నువ్వు మూతి మీద గెటప్ సీన్ కొట్టాడు అని అంటున్నావు, అంతేనా? అది కాదండి, ఇక్కడ నుంచి పరిగెత్తుకుంటూ ఎవరు కొట్టారు చెప్పేసావు కాబట్టి గెటప్ సీన్ ఇస్ ద రాంగ్ ఆన్సర్. ఫస్ట్ కొట్టింది భాస్కర్. సూపర్. ఈ రౌండ్ కూడా ఓడిపోయారు. వెరీ గుడ్. ఇంతకీ నేను ఫస్ట్ ఎవరు కొట్టారో తెలుసా? ఎవరు కొట్టిండ్రు? ఇది మొగలు కొట్టే దెబ్బ కదా, ఆడది ఇదే కొట్టింది. ఎందుకంటే నేను ఒక్క సెకండ్ కూడా తట్టుకోలేకపోయాను భయ్, మా టీమ్ లోకి వెళ్ళి ఒకరిని సెలెక్ట్. మీ టీమ్ లో నుంచి ఆటో. అయినాయి, లాస్ట్ ఇది. 1 2 3 రెడీ, పొజిషన్ రెడీ. ఫస్ట్ ఎవరు కొట్టారు? అందరి యదవ ముఖాలు చూడండి ఎట్లా పెట్టుకున్నారు. ఫస్ట్ మా పెద్దనాన్న యదవ ముఖం చూడండి. అబ్బా ఈడే కొట్టాడు. కొట్టింది కార్తీక్. కొట్టాడు. ఓకే సరే, ఈ టీం నుంచి ఇప్పుడు నేను సెలెక్ట్ చేయాలి కాబట్టి ఐ విల్ చూస్ గెటప్ సీన్. సుమం ప్రతి సుమం సుమం. ఎందుకు పాట పాడతావు? ఎక్కువ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు రచ్చగాడు. ఇంకేమో పక్క ఓ మై గుడ్నెస్, ఈ రౌండ్ కూడా మేమే గెలిపించాం. వాట్ ఎవర్ ఇట్ ఇస్, 2 రౌండ్లు మనమే గెలిచాం అబ్బాయిలు. ఓకే మరి ఇప్పుడు మన ముందు స్టాండప్ చేయడానికి వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అండ్ నరేష్. చాలా మంది ఏంటంటే ఆ అమ్మాయి పుడుతుంటే చిన్న చూపు చూస్తుంటారు. అలా చిన్న చూపిస్తే ఏమవుతుందో ఒకసారి చూద్దాం. గట్టిగా క్లాప్స్. బబ్బా, మగాడికి టెన్షనే టెన్షన్. 10th ఎగ్జామ్ అప్పుడు కూడా ఇంత టెన్షన్ పడ్డు. శోభన గదిలోకి వెళ్ళినప్పుడు టెన్షన్, ఇప్పుడు టెన్షన్. లోపల మా ఆవిడ డెలివరీకి వెళ్ళింది. ఏమైందంటావేంట్రా? మీ అక్క లోపల నొప్పులు పడుతుంది, డాక్టర్ ఆపరేషన్ చేస్తున్నారు, లోపలికి వెళ్ళారు, కనిపించలేదా? ఎప్పుడో జరిగింది, ఇప్పుడు ఎందుకు? సిగ్గేస్తుంది పోరా. రే
చాలా మంది అమ్మాయిలు వస్తున్నా మీ అక్కని చేసుకున్నాను, ఎందుకో తెలుసా? ఆ ఫేస్ లో ఒక అమ్మాయికత్వం కనిపిస్తుంది. మా అక్కకు 100 సంబంధాలు వచ్చాయి, అందరు టూ అని ఉన్నారు. మా అక్కకి నువ్వు కాబట్టి నచ్చావు, నువ్వు పెద్ద ఎదవయ్యావురా. ఈ విషయం పెళ్లిపేటల మీద చెప్పాలి కానీ ఇప్పుడు చెప్తే మీ అక్క కడుపు వచ్చిన తర్వాత సరే నేను చాలా టెన్షన్ కొన్నాను, డిస్టర్బ్ చేయకండి. పోరా ఊరుకోరా, నాకు చాలా టెన్షన్ గా ఉన్నా. ఏం లేదురా, నీకేం తెలుసు, నీకు ఇంకా పెళ్లి కాలేదు. ఒకసారి పెళ్లి అయ్యి పెళ్ళం ఆపరేషన్ థియేటర్కి వెళ్తేప్పుడు ఉన్న టెన్షన్ ఉంటుంది చూసా, చాలా టెన్షన్ పడుతున్నాను. రేయ్ ఇంకొకసారి పాత విషయాలు గుర్తు చేసావు అనుకో. రే నేను ఆఫీస్కి వెళ్తున్నా, ఆఫీస్కి వెళ్ళినప్పుడు డాక్టర్ వచ్చి పిల్లాడు పుట్టాడని చెప్తాడు, నాకు ఫోన్ చేసి చెప్పు. రే ఇక్కడ చాలా మంది ఉన్నారు, దిష్టి తగులుతుంది, నువ్వు స్టైల్ గా ఫోన్ తీసుకొని బా మగ పిల్లాడు పుట్టాడు అంటే నా కొడుకు దిష్టి తగులుతుంది. నువ్వేం చేస్తావంటే అరే బామ్మర్ది గడియారం వచ్చిందా అంట, నువ్వు గడియారం వచ్చింది బావా అని. అర్థమైందా? ఏం అడుగుతాను నిన్ను? గడియారం వచ్చిందా అని బావ కాదురా, బామ్మర్ది గడియారం వచ్చిందా. సరే చెప్పు, గడియారం వచ్చిందా అంట, నువ్వేమనాలి? గడియారం వచ్చింది బావా అంట. దిష్టి తగులుద్ది. అరే బామ్మర్ది గడియారం వచ్చిందా? గడియారం ఎంతసేపు అయిందిరా? చెప్పు తీసుకొని పెద్ద ఫోన్. అరే బామ్మర్ది గడియారం వచ్చిందా? గడియారం ఎక్స్క్యూజ్ మీ, కంగ్రాచులేషన్స్ అండి, మీకు అమ్మాయి పుట్టింది. అమ్మాయి పుట్టింది. పుట్టేసింది. ఆడేమో మగ పిల్లడు పుట్టాలని ధీమాగా ఉన్నాడు, ఇప్పుడు ఆడపిల్ల పుట్టింది, ఏమని చెప్పాలి వీడికి? అరే బామ్మర్ది గడియారం వచ్చిందా? రే గడియారం వచ్చిందా? బావా గడియారం వచ్చింది కానీ బావా. రే గడియారం వచ్చిందా? గడియారం వచ్చింది కానీ బావా దానికి ముళ్ళు లేదు బావా. ఈ రోజు యానివర్సరీ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఫ్యామిలీస్ యానివర్సరీ జరుపుకుంటే ఎలా ఉంటది? ఫ్యామిలీస్ యానివర్సరీకి వస్తే ఫస్ట్ జరుపుకునేది వెడ్డింగ్ యానివర్సరీ. ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ ఎలా ఉంటుందో తెలుసా? ప్రతి మగాడికి సింక్ దగ్గర కూర్చున్న సముద్రం కూర్చున్నంత హ్యాపీగా ఉంటుంది అడిగి. పేపర్ లో ప్రకటనలు ఇస్తుంటారు, హ్యాపీ యానివర్సరీ, ఈ రోజు మా మొదటి యానివర్సరీ. మళ్ళీ టీవీలో ఈ రోజు యానివర్సరీ జరుపుకున్నటువంటి మన రాజుకి యాదమ్కి యానివర్సరీ శుభాకాంక్షలు. వాడికి తెలియని విషయం ఏంటంటే గబ్బులు మేము ఎంత తిన్నా ఊసియాలి చివరికి. ఆడి యానివర్సరీ జరుపుకుని అలాగే ఉంటుంది. అదే ఇప్పుడు అంత హ్యాపీగా జరుపుకున్నాడు, 25th యానివర్సరీకి వచ్చేసరికి ఎలా జరుపుకుంటాడు? ఈ రోజు యానివర్సరీ అని తెలిసినా సరే ఆడు మాత్రం బయటపడ్డు. వాడు 25th యానివర్సరీ జరుపుకుంటే ఎలా ఉంటుంది? వీడు ఆఫీస్కి బయలుదేరిపోతుంటాడు, వస్తుంది ఏమండి ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా? స్పెషల్ నేను చేసుకున్నాక దానికి స్పెల్లింగ్ మర్చిపోయానే, ఇంకా నా బతుకు స్పెషల్ ఒకట. తప్పుకో ఆఫీస్కి వెళ్ళాలి. ఏమండి కరెక్ట్ గా చూడండి, ఈ రోజు ఏంటో తెలుసా? అసలు ఏంటే శుక్రవారం పాటు సస్పెన్స్ లో సీరియల్ ఆపేసినట్టు, వైవోలో కూర్చోబెట్టి ఆ క్వశ్చన్లు అడిగినట్టు అంత ఎక్సైట్మెంట్ ఇవ్వకు. ఏంటో చెప్పు. ఈ రోజు మరి ఈ రోజు మీ అమ్మ దీని సిగ్గులో నా సింతకాయ జ్యూసు. ఏంటే చెప్పే, ఈ రోజు మన మ్యారేజ్ యానివర్సరీ అండి. అది చెప్పడానికి ఇంత నుంచి క్యాష్ ప్రోగ్రామ్ ఆడించావు నాతో. ఏదో ఇంపార్టెంట్ న్యూస్ అనుకున్నాను నేను. అబ్జర్వ్ గా ఆఫీస్కి వెళ్ళాలి. ఏంటండి ఇంత ఇంపార్టెంట్ న్యూస్ చెప్తే అలా అంటారు? అది ఇంపార్టెంట్ న్యూసా? నీకు అది ఇంపార్టెంట్ న్యూస్ అనిపిస్తుందా? వెనకంటే నీలాంటిదే బాత్రూమ్ లో వాటర్ రాలేదని బ్రేకింగ్ న్యూస్ అయ్యిందంట. నాకు అలా ఉంది నువ్వు న్యూస్ చెప్తుంటే. మళ్ళీ మనం ముందుకు వచ్చేస్తాం. కావండి కొత్తగా చీర కట్టిన ఎలా ఉంది? కొత్త చీర కట్టావా? నువ్వు చీర కడితే ఎలా ఉందో తెలుసా? మెట్లు ఎక్కడం కూడా చేతకానుడికి మౌంటైన్ ఎక్కమంటే ఎంత అటకారంగా ఉంటుంది. నువ్వు చీర కట్టిన అలాగా ఉంది. ఇలా లేక అటు తప్పు ఆఫీస్కి వెళ్ళాలి. ఏమండి ఈ ఒక్కరోజే ఏం చేద్దాం చెప్పండి. ఈ రోజు కొత్తగా ఏదైనా చేద్దామండి. కొత్తగా ఏం చేస్తావా? మొల కూర్చొని మౌనం పాటించు కాసేపు. మౌనమా?
మరి లేకపోతే రోడ్డుకి ర్యాలీ చేస్తావా ఏమండి ఈ ఒక్కరోజు ఆఫీస్ మానేవచ్చు కదండి, ప్రతిరోజు ఆఫీస్ ఒక్కరోజు మానేయండి. ఆఫీస్ మానేసి ఏం చేయాలి? మూల కూర్చొని మసగుడితో మేకప్ వేయాలి నీకు? ఆఫీస్ మానేయాలంట. ఎప్పుడే మానేయాలి తెలీదా మీకు? ఇలాంటిదే ఫేస్బుక్ లో లైక్లు లెక్కెట్టుకోవడానికి క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసిందంట. ఈ మధ్య నేను చూసాను, ఒక అతనికి యానివర్సరీకి ఒక గిఫ్ట్ ప్లాన్ చేస్తే అది ఒక సంవత్సరానికి చిచ్చి పెట్టింది. మీకు అది షేర్ చేస్తుంటా. మరుసటి రోజు వాళ్ళ యానివర్సరీ 25th యానివర్సరీ అయితే ముందు రోజు ఆ బొకే షాప్కి వెళ్ళి వాడితో మాట్లాడాడు, డెలివరీ బాయ్తో మాట్లాడాడు. నేను మా వైఫ్ కి సర్ప్రైజ్ ప్లాన్ చేయాలనుకుంటున్నాను, రేపు మార్నింగ్ 9 o'clock కల్లా మీ హస్బెండ్ గిఫ్ట్ ఇచ్చాడని చెప్పి ఈ యానివర్సరీ గిఫ్ట్ తనకి ఇవ్వండి అని చెప్తాడు అనమాట. హ్యాపీ యానివర్సరీ ఇయర్ నెంబర్ 25 రాయండి అంటాడు. కట్ చేస్తే మార్నింగ్ డెలివరీ వస్తుంది. ఆవిడ తలుపు తీస్తుంది. తలుపు తీయగానే డెలివరీ బాయ్ ఫ్రమ్ యువర్ హస్బెండ్ గిఫ్ట్, యానివర్సరీ గిఫ్ట్ అని చెప్పి ఇచ్చేస్తాడు. తీసుకుని గిఫ్ట్ ఇలా చూసి ఇలా పెట్టి అలా పాల్మని ఆవిడ పడుతుంది. ఏంటి అమ్మ ఇలా కొట్టింది గిఫ్ట్ చూసరికి ఆడేం రాస్తాడు తెలుసా? హ్యాపీ యానివర్సరీ ఇయర్ నెంబర్ 25 రాయారంటే హ్యాపీ యానివర్సరీ యువర్ నెంబర్ 25 అని రాస్తాడు. పెళ్ళి 25 ఏళ్ళు అయిందని రాయరా అంటే నాకు ఇది 25వ పెళ్ళమని రాస్తావా? నీళ్ళంటాడు క్యాష్ ఆన్ డెలివరీ అంటే మీ ఆవిడ డెలివరీ అయితే కానీ క్యాష్ తీసుకుని అన్నాడంట దరిద్రం. నెక్స్ట్ లవర్స్ యానివర్సరీ జరుపుకుంటే ఎలా ఉంటుంది? లవర్స్ యానివర్సరీ ఉంటే ఫస్ట్ మన లవర్ యానివర్సరీ మన లవర్కే గుర్తుంటది, మనకు గుర్తుంటది. వస్తుంది వచ్చి అంటే హరి ఈ రోజు మన లవ్ యానివర్సరీ. నేను లవ్ చేసే సంవత్సరం అయిపోయిందా? నా అంత ఎదగుండడేమో ఒక అమ్మాయిని సంవత్సరం పాటు మెయింటైన్ చేశానా? ఓ విధంగా నేను గొప్పోడినే, గిన్నీస్ బుక్ లెక్కిన తప్పలేదు. చిన్నప్పటి నుంచి మా అయ్యి నువ్వు గొప్పోడవుతావు అనుకున్నా. ఎంత పెద్ద గొప్పోడిని అవుతున్నా అనుకోలే. హరి ఏం చెప్పు, ఈ రోజు మన యానివర్సరీ కదా, మరి ఏం చేద్దాం? క్యాండిల్ డిన్నర్ ప్లాన్ చేయొచ్చు కదా. క్యాండిల్స్ ఓకే బంగారం, మరి డిన్నర్ ఎక్కడి నుంచి ప్లాన్ చేద్దాం? ఏంటి హరి నువ్వు ప్రతిసారి ఎలాగంటావు? పోనీ ఏదైనా గిఫ్ట్ తేవచ్చు కదా. నా తెలియకడితేనే మీరు డేట్లు గుర్తు పెట్టుకున్నది గిఫ్ట్ల కోసమే కదా. వీళ్ళకి లవ్ యానివర్సరీ ఏంటండి, ఇచ్చే వాళ్ళు ఉంటే డెత్ యానివర్సరీ కూడా డైరీ మిల్క్ అడుగుతారు వీళ్ళు. హరి ఇప్పుడు నాకు ఎలాగైనా గిఫ్ట్ కావాలి, నువ్వు ఎలాగైనా గిఫ్ట్ ఇవ్వాలి. ఈ అమ్మాయి గిఫ్ట్ ఇచ్చేలా వదిలేరా లేదు, ఇప్పుడు ఏం చేయాలి? గిఫ్ట్ బంగారం నీకు ఎప్పటి నుంచి ఒక కోరిక ఉంది, అది ఈరోజు తీరుస్తా. అవునా? మీ ఇంట్లో ఎవరు లేరా? ఎప్పుడు అదే యాత్ర నీకు? అది కాదు, నీ కోరిక ఈరోజు తీరుస్తా. ఏంటి నువ్వు ఎప్పటి నుంచో నా ఒళ్ళో పడుకుని నాకు చుక్కలు కావాలన్నా కదా, నాకు చుక్కలు తెస్తావా? చెప్పింది గో దీపావళి రాకెట్. ఏం చేయాలి దీన్ని? నువ్వు చివరిని కూర్చో, కింద నిప్పు అంటిస్తా. గో ఆన్ స్కై అండ్ క్యాచ్ ద స్టార్స్, ఎంజాయ్. ఇదా నువ్వు ఇచ్చిన గిఫ్ట్? నాకు గిఫ్ట్ అవసరం. బ్రేకప్. అమ్మ ఇంత చిన్నదానికి బ్రేకప్? ఈ అమ్మాయిలు దేనికోసం ఏడుస్తారో నాకు అర్థం కాదు. ఇలాంటిదే ఉరి తీసే ముందు ఆఖరి కోరిక ఏంటమ్మా అంటే హాట్స్పాట్ ఆన్ చేయండి, అబ్బీలో స్టేటస్ పెట్టాలన్నదంట. నెక్స్ట్ మన ఈటీవీ ప్లస్ యానివర్సరీ జరుపుకునే స్టేజ్కి వచ్చింది. పెట్టిన 1 year లోనే ఒక రేంజ్ కి వెళ్ళిన టీవీ మన ఈటీవీ ప్లస్. సో ఇప్పుడు అలాగే నా టీవీ అనే ఒక ఛానల్ ఈటీవీ ప్లస్ గురించి మాట్లాడుకుంటే ఎలా ఉంటది? డైరెక్ట్ గా వస్తుంది, ఈటీవీ ప్లస్ లో మంచి రేటింగ్ రావాలి అంటే ఏం చేయాలి? ముందు మన ఛానల్ ఉందని జనాలకు తెలియాలి సార్. ఏంటి అలా మాట్లాడతాం? చెప్పరా, మంచి రేటింగ్ రావాలరా. యూట్యూబ్ ప్లస్ లో చూసి ఎలాంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయో అలాంటి ప్రోగ్రామ్స్ డిజైన్ చేయి. సార్ మీరు చెప్పింది ఎలాగొందో తెలుసా? షూటింగ్ స్టార్ట్ అవ్వలేదు కానీ 100 days ఫంక్షన్ సెట్ అయ్యమన్నాడంట మీలాంటి. అసలు ప్రోగ్రామ్స్ లేవు, ఇక రేటింగ్ ఒకటంట, అందులోనూ యూట్యూబ్ ప్లస్ లాగా. అసలు యూట్యూబ్ ప్లస్ ప్రోగ్రామ్స్ చూసారు మీరు? నా ఇష్టం. చంటి గారు అలా చిన్న స్మైల్ ఇస్తే స్టూడెంట్స్ మధ్యకి వస్తే చంటి పిల్లాడు కూడా లేచి టీవీ చూస్తాడండి. అలా మన సినిమా చూపిస్తామా? సిల్వర్ స్క్రీన్ ఉండాల్సిన కమల్ హాసన్ స్మాల్ స్క్రీన్. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అరగంట సేపు 1000 వాళ్ళ అక్కంట పేజ్ ఎలా ఉంటది? అలా ఉంటది పటాస్ చూసావా? మెగాస్టార్ పవర్ స్టార్ కలిపి సినిమా తీస్తే ఎలా ఉంటుందో, రవి శ్రీముఖి కలిపి యాంకరింగ్ చేస్తే అలా ఉంటదిరా. ఇలాంటి షోలు ఉంటే రేటింగ్ రాక ఏమొస్తుంది? అరే మరి ఇంత రేటింగ్ రావాలంటే ఏం చేయాలరా? మంచి క్రియేటివిటీ ఉండాలంటున్నా. క్రియేటివిటీయా? మరి ముందు నాకు చెప్పొచ్చు కదా, మన ప్రొడక్షన్ చెప్పి తెప్పిద్దు. నువ్వు ప్రొడక్షన్ చెప్పిస్తావు క్రియేటివిటీ. అదే కరెంట్ డబ్బు అనుకుంటున్నావు దరిద్రుడా. నీలాంటుడే కట్నం కింద ఏం కావాలని అడిగితే నా జీవితానికి జియో సిమ్ చాలన్నాడంట. తర్వాత డైరెక్టర్ ఒక షో రాసుకుని ప్రొడ్యూసర్ ఒప్పించడానికి వెళ్ళాడు. సార్ నేను ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేశాను. ప్రోగ్రామ్ పక్కన పెట్టు, ప్రోగ్రామ్
నాసో నాయిస్టంలో ఉంటుందా పటాస్లో ఉంటుందా అలా ఏంది ఉంటుంది సార్ మనం ఎలా ప్లాన్ చేస్తే అలా ఉంటుంది అలా ఉంటుంది ఖచ్చితంగా స్టూడెంట్స్ ఉండాలి స్టూడెంట్స్ ఉండాలా సార్ ముందు నా ప్రోగ్రామ్ ఏంటండి సార్ ప్రోగ్రామ్ ఏంటంటే రాత్రి 11 గంటలకు వస్తుంది సార్ ప్రతి ఇంట్లో కోరికతో యుద్ధం అలాంటి కాన్సెప్ట్ సార్ మంచి బాగుంటుంది సార్ చుట్టూ స్టూడెంట్స్ ఉంటారా స్టూడెంట్స్ సార్ దీని స్టూడెంట్స్ ఎందుకు సార్ అరే స్టూడెంట్స్ ఉండడం వాళ్ళే అక్కడ అన్ని హిట్ అయ్యి స్టూడెంట్స్ పెట్టు స్టూడెంట్స్ ఉండరు సార్ ఇది మనం ప్రతి ఎపిసోడ్ మంచి ఎగ్జైట్మెంట్ లో ఆపుతాం అక్కడ పంచిపట క్వశ్చన్ పెట్టుకొని ఏమని పెట్టాలి అరే ఎటువంటి సందర్భాలు యుద్ధం చేయాలనిపిస్తుంది అలాంటి క్వశ్చన్ పెట్టాలా ఫస్ట్ చేయడానికి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అడిగినట్టు ఉంటది దరిద్రుడా సార్ ఖచ్చితంగా మన ఈ ప్రోగ్రామ్ కానీ ప్లాన్ చేస్తుంటే ఖచ్చితంగా ఫస్ట్ ప్లేస్కి వెళ్తా సార్ నాకు ఇవన్నీ వద్దు ఖచ్చితంగా స్టూడెంట్స్ కావాలి స్టూడెంట్స్ సార్ ఏంటి సార్ స్టూడెంట్స్ మా డైరెక్టర్ కూడా ఉంటారు సార్ నాకు ఇదంతా వద్దయ్యా స్టూడెంట్స్ పెట్టుకుని వస్తేనే ప్రోగ్రామ్ చేస్తావు స్టూడెంట్స్ ఉంటేనే ప్రోగ్రామ్ సార్ తయారా నువ్వు నీ అసలు నీలాంటి కింద సిగ్నల్ రెడ్ లైట్ పెడితే పైన ఫ్లైట్ ఆపిస్తాడంట చేద్దాం హల్ చల్ చల్ అంతే తెలియని సంతోషాలకి నువ్వు ఒక ఎగ్జాంపుల్ చూడండి అడుగుదాం మీకు ఏం కావాలి స్టాండప్ కావాలి కావాలా జోడీ కావాలా రోస్ట్ కావాలా రోస్ట్ నేను శ్రీముఖి మా ఇద్దరిని రోస్ట్ చేయండి ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ లో రవి శ్రీముఖి వీళ్ళిద్దరిని యాంకర్ గా రే ఫస్ట్ రోస్ట్ చేసే ముందు మంచిగా చెప్తారు కదా రాయదు అదే చెప్తా అందుకనే స్టార్ట్ చేస్తున్నా ఓకే ఫస్ట్ పటాస్ అనే ప్రోగ్రామ్ అనుకున్నప్పుడు వీళ్ళని ఎవరిని యాంకర్లు పెడితే బాగుంటది జోష్ఫుల్ గా ఉండాలి ఎనర్జెటిక్ గా ఉండాలి ఎవరు అనుకున్నప్పుడు ఫస్ట్ టైం జోష్ఫుల్ గా ఉన్న యాంకర్ ఫిమేల్ యాంకర్ సూపర్ యాంకర్ లాస్ట్ ఇయర్ అనుకున్నారు ఇలా నాకు రాత్రి కళ వచ్చింది అనమాట ఇలా అనుకున్నట్టు అది కళగానే ఉండిపోయింది తర్వాత ఏం జరిగిందంటే రెడ్ బుల్ లో ఉండాలి రెడ్ బుల్ తాగితే ఎంత ఎనర్జెటిక్ ఉంటుందో అంత ఎనర్జెటిక్ ఉండాలని చెప్పేసి తీసుకున్నారు రవి యాంకర్ నే తర్వాత చాకు కంటే పదునుగా ఉండాలి మెమరీ కార్డు కంటే ఫుల్ మెమరీతో ఉండాలి అనర్గళంగా మాట్లాడాలి గార్జియస్ అని ఫీల్ అవుతున్నా శ్రీముఖి వీళ్ళిద్దరు స్టార్టింగ్ లో ఎలా ఉండేవారు అప్పటికే మంచి పేరు వచ్చిన యాంకర్ లో కూర్చోచ్చా వీళ్ళిద్దరికి అప్పటికే పేరు వచ్చింది సో స్టార్టింగ్ పటా స్టార్ట్ అయినప్పుడు ఇద్దరు ఎలా ఉండేవారు వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది రాను ఎలా మారుతూ వచ్చింది ఓసరి వెళ్ళలాగా స్టార్టింగ్ ఆడు వచ్చాడా ఈడు వచ్చాడా అని ఆ టైప్ లో స్టార్టింగ్ శ్రీముఖి నువ్వు మేనేజర్ లొకేషన్ లో ఉన్నావు నువ్వు ఎగ్జిబిషన్ చూపిస్తున్నావు నేను ఎలా ఉన్నాను ఫస్ట్ స్టార్టింగ్ లో రెడీ స్కెడ్యూల్ స్టార్టింగ్ పటాస్ రెడీ స్టార్టింగ్ లో హలో శ్రీముఖి ఏమ్మా మా మేనేజర్ గారు ఏమైనా ఫోన్ చేస్తున్నారు నా దగ్గర ఫోన్ లేదండి హలో శ్రీముఖి ఎక్కడున్నావమ్మా హలో సార్ నేను ఇక్కడ అమీర్పేటలో ఉన్నాను సార్ త్వరగా వచ్చి టైం అవుతుంది సార్ రెడీ సార్ ఓకే ఒక ఫోన్ ఉంది కదా మరి శ్రీముఖి లొకేషన్ కి ఎలా వచ్చింది ఎంత అయింది 30 రూపాయల ఏమ్మా శ్రీముఖి ఆటోలో వచ్చి కార్ లేదా ఆటోలో వచ్చానండి కార్ ఏమైంది కార్ డిక్కీలో పార్క్ చేశాను అది చాలా పెద్ద షో నీకు పోటీగా రవి తెలుసు కదా చాలా నాకు రన్నింగ్ బాగొచ్చు సార్ దేనికి పోటీ అంటున్నారు కదా సూపర్ అమ్మా ఇలాగే ఒక అమ్మాయి అయితే పంపించాను అవునా సార్ రవి గారితో చాలా డేంజర్ ఆడు ఆడు కళలో కలిపెట్టి అస్సలు చూడద్దు ఆడు కళలో కలిపెట్టి చూసామంటే సో జాగ్రత్త ఓకేనా నువ్వు వాడిని డామినేట్ చేయాలి అసలు మంచి రెబల్ గడ ఓకేనా జాగ్రత్త ఆల్ ది బెస్ట్ సరే సార్ బాచే సార్ ఏం చేయాలి సార్ ఎదురు వంటగా ఉంది పప్పు గోంగూర చేయి నాకు పప్పు గోంగూర రాదు సార్ మరి ఏడొచ్చమ్మా పొత్తు గోంగూర వచ్చు నీకు జోడు ఎప్పుడు కొట్టావు నిన్ను యాంకరింగ్ చేయి సరే సార్ యాక్షన్ చెప్తాను ఓకే రెడీ దీనికి యాక్షన్ ఉంటది కదా మేనేజర్ యాక్షన్ చెప్తారా డైరెక్టర్ యాక్షన్ చెప్తారా ఇప్పుడు డైరెక్టర్ నేను తెలియలేదా గో రెడీ యాక్షన్ ఓకే ఇంటికి వెళ్ళిపో
నువ్వే చేయాలి కదా సార్ సార్ ప్లీజ్ సార్ నువ్వే సార్ ప్లీజ్ జాగ్రత్త ఓకేనా సరే సార్ సార్ అది నాకు కొంచెం చెమట వస్తుంది సార్ టచ్ అప్ కావాలి సార్ టచ్ అప్ కావాలా అవును సార్ టచ్ అప్ అంటే అది కాదు సార్ క్లాత్ క్లాత్ ఏమి ఉండదమ్మా నీకు మంచి కూడా తెలుసు కదా తెచ్చుకో నువ్వు నీ మొహానికి టచ్ అప్ సరిపో ఈ టీషర్ట్ పైకి ఎత్తి డైరెక్ట్ అట్లా టచ్ చేస్తాడా డైరెక్ట్ అట్లా టచ్ చేస్తాడా ఇప్పుడు కెమెరా మ్యాన్ సార్ ఆయిల్ తెచ్చుకోవచ్చు కదా కొంచెం సార్ దయచేసి తప్పకుండా నా గృహప్రవేశం ఉంది అందరు రావాలి ఇదే నా వెల్కమ్ సార్ అందరూ చెప్పేసాను సార్ మా అబ్బాయి బర్త్డే గురించి చెప్పే సో మా మేనేజర్ మా డైరెక్టర్ గారి బర్త్డే కూడా ఉంది మీరు అందరు రావాలి ప్లీజ్ అవతల పక్క రవి గాడు అర్థమైందా ఆడు పోటీ ఉంటే ఎలా ఉండాలి తొక్క తీయలే సరే సార్ అంతే సరే సార్ రెడీ తీస్తా సార్ పక్క కాదు ఎక్కడ చూస్తా సో ఫస్ట్ స్టార్టింగ్ లో ఎపిసోడ్ కి మధ్య గ్యాప్ లో వెళ్ళి మేకప్ చేసుకునేది వచ్చి అసిస్టెంట్ అటు పిలిచాడు ఎలా ఉండేది రియాక్షన్ రెడీ అండి వచ్చేస్తున్నా ఓకే ఫుల్ టు బిందాస్ ఓకే ఫుల్ టు బిందాస్ సో ఆఫ్టర్ 1 year రీసెంట్ గా ఎలా జరుగుతుంది ఇప్పుడు చూద్దాం ఒకసారి శ్రీముఖి గారు ఆ టైం అవుతుందండి కదా కెమెరా రోల్ అవుతుంది కొంచెం ఫాస్ట్ అండి కొంచెం ఫాస్ట్ ఆడండి ఎక్కడికి షో ఉంది ఈరోజు ఇంటి దగ్గర సెట్ చేయండి ప్లీజ్ ఒకసారి రవి వెయిటింగ్ పాపం రవి ఏడుస్తున్నాడు ఆడు పాపం టైం అయిపోయింది బయటికి వెళ్ళట స్టార్టింగ్ లో వచ్చి కూర్చునేది ఇంత చాలా పద్ధతిగా వెనక నీలంటాడే ఆడని ఈడన్నాడట వెనక నాలంటాడే ఆడు ఈడు ఓడా అన్నాడట Don't you have common sense? సుధాకర్ గారు వాట్సాప్ లో పీకినవుతి అండ్ ఇప్పుడు రవి స్టార్టింగ్ డే సార్ రేపు షూటింగ్ అంటే నైట్ వచ్చి పడుకుంటు ఇక్కడే మేనేజర్ వచ్చి బకెట్ లో నీళ్లు కొట్టి బాబు బ్రష్ చేసుకోమంటే పర్లే షోకి అవసరం అదే స్నానం చేసుకోవచ్చండి ఆ శ్రీమికి మా స్నానం చేస్తుందండి 4 ఎపిసోడ్లు చేయాలి 4 ఎపిసోడ్లు చేస్తారు ఫస్ట్ డే లో చేసిన తర్వాత మేనేజర్ వచ్చారు ఇప్పుడు నేను రవిని ఎన్ని అప్పుడు సేమ్ ఫస్ట్ ఇయర్ లో రెడీ 4 ఎపిసోడ్లు చేస్తాను సార్ అయిపోయింది సార్ సూపర్ బాగా సార్ ఇంకొక ఎపిసోడ్ చేద్దాం సార్ ప్లీజ్ సార్ ప్రొడక్షన్ బాగుండాలి సార్ మళ్ళీ బాగుండాలి సార్ మళ్ళీ మనకి ఎప్పుడు పూలమాల వేస్తూనే ఉండాలి సార్ ప్లీజ్ సార్ ఇంకొక ఎపిసోడ్ చేద్దాం సార్ మరి కావాలనుకుతాడు సార్ ఇంకొక ఎపిసోడ్ చేద్దాం సార్ సార్ ప్లీజ్ సార్ చేద్దాం ఇంకొక ఎపిసోడ్ అంతే కదా సార్ ఎంత జెన్యూన్ గా ఉండాడు అన్నమాట పాపం ఇదంతా ఇంకో ఎపిసోడ్ కోసం కాదు ఇంకో చెక్కు కోసం తాపత్ర ఏం చేస్తాం సో 1 year తర్వాత ఇప్పుడు నేను సార్ ఇంకొక ఎపిసోడ్ రోజుకొక ఎపిసోడ్ చేద్దాం సార్ ప్లీజ్ సార్ రోజుకొక ఎపిసోడ్ చేద్దాం సార్ ప్లీజ్ సార్ రోజు కూడా చేద్దాం అండి ఓకే రేపేగా షూటింగ్ హీరో సార్ హీరోగా షేట్ నాకు మూవీ హీరోగా చేస్తున్నావు సినిమా హౌ కెన్ ఐ కమ్ ఆన్ ఈ జోక్ చెప్పరు బయట మీరు ఇదే జోక్ చెప్పుడు పటాస్ ఎంత బాగుండేది హీరో ఊరుకోండి సార్ మీ ఇంట్లో అర్థం ఉంది కార్లో అర్థం ఉంది ఇక్కడికి అర్థం ఉంది మళ్ళీ హీరో అట చూసావరా నా హైట్ చూసావు ఎప్పుడన్నా నా గడ్డం చూసావా
నా డ్రెస్సింగ్ చూసావా, నా స్టైల్ చూసావా, ఏముందిరా నీ దగ్గర? సార్ నాకు ఇప్పుడు ఈ మధ్య ఇన్ఫర్మేషన్ ఏం చేసిందంటే ఏంటిది? హీరో అంటే యాక్టింగ్ రావాలట, అది లేదు కదా మీ దగ్గర. రే ఈరా ఏదో ఒకటి ఈరా. రవి గారు సైలెంట్ ఉన్నాడు రే. సరే ఒక పని చేద్దారా? ఇప్పుడు పంచా నేను వెళ్ళాను బాబాయ్. సరే ఒక పని చేద్దాం. ఇప్పుడా గిన్నెలు వేద్దాం, గిన్నెలు వేద్దాం. నువ్వు షామియానాలో చేసిన పనులు ఇక్కడ చెయ్యకురా. పార్ట్ టైం జాబ్లు ఎక్కడ ఎందుకు నాకు? లాస్ట్ మీరు హోటల్లో చేశారు, అది చేద్దాం. ఓకే ఓకే. ఆహా సెలబ్రేషన్స్ అంటే ఇలా హ్యాపీ బర్త్డే సెలబ్రేషన్ ఆఫ్ ఈటీవీ ప్లస్ సూపర్ 1 year యానివర్సరీ సూపర్ గా జరిగింది. మరి ఈ రోజు జరిగిన పంచ్ పటాకాలు ది బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్ ఇచ్చింది సంజన. అబ్బా ఆ రోజులు అని గుర్తు తెచ్చుకునే సందర్భాలు ఏంటి? ఆ రోజుల్లో అమ్మ నాన్న ఆట ఆడుకునేటప్పుడు. అమ్మా వందనాలమ్మా వందనాలమ్మా నీకు వందనాలమ్మా. చిన్న పిల్లలు ప్లాస్టిక్ బొమ్మలతో ఆ ప్లాస్టిక్ మమ్మీ ప్లాస్టిక్ ఆ ఆట వాళ్ళిద్దరి దగ్గర అవుతుంటారు, వీళ్ళిద్దరి దగ్గర అవుతుంటారు. సో సూపర్ జూనియర్స్ సీనియర్స్ అందరూ కలిసి యానివర్సరీని సూపర్ హిట్ చేశారు. కానీ కాంపిటీషన్స్ అవన్నీ ఎవరు ఓడిపోయారు ఎవరు గెలిచారు అవన్నీ పక్కన పెట్టేస్తే నేను ఎప్పుడో పక్కన పెట్టా. ఎందుకంటే దిస్ ఇస్ 1 year యానివర్సరీ. అందరం హ్యాపీగా వన్స్ అగైన్ లెట్స్ విష్ ఈటీవీ ప్లస్ మెనీ మోర్ ఇయర్స్ అండ్ హ్యాపీ బర్త్డే. అలాగే పటాస్ అనే ప్రోగ్రామ్ కూడా 1 year అయింది కాబట్టి సీనియర్స్ కి అఫ్ కోర్స్ యాంకర్స్ కి అండ్ జూనియర్స్ కి చాలా మంది కొత్త టాలెంట్ కి అవకాశం ఇస్తుంది కాబట్టి పటాస్ కి కూడా వెరీ హ్యాపీ బర్త్డే. మరి ఇంకొక 2-3 రోజుల్లో 300 ఎపిసోడ్ రాబోతుంది. పటాస్ 300 స్పెషల్ ఎలా ఉండబోతుందో తెలియాలంటే చూస్తూనే ఉండాలి పటాస్. బట్ ఆల్సో టు బిందాస్ 300 ప్లస్ ఇస్ కమింగ్ సూన్. నౌ ఇట్స్ టైం టు సెలబ్రేట్ గైస్, కమ్ ఆన్. This is a private party. This is a private party. This is a private party. మనం ఆడి కింద మీద పాడి మన పాడి 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 పాడి